బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నీట్ యూజీ ఎంట్రన్స్ పరీక్ష పేపర్ లీక్ అంశంపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేస్తుంది. నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ అయిన మాట వాస్తవమని స్పష్టం చేసింది. అయితే లీక్ అయిన పేపర్ ఎంతమందికి చేరిందన్న విషయం ఇంకా తెలియాల్సి ఉందని పేర్కొంది. పేపర్ లీక్తో పాటు ఇద్దరు విద్యార్థులకే సంబంధం ఉందని అంటున్నారు. లీక్ అయిన పేపర్ ఎంతమందికి చేరిందో గుర్తించారా? పేపర్ లీక్తో ఎంతమంది ప్రయోజనం పొందారో గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందా? పేపర్ లీక్తో ప్రయోజనం పొందిన విద్యార్థులపై ఏం చర్యలు తీసుకున్నారు? ఎంతమంది విద్యార్థుల ఫలితాలు నిలిపేశారని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే నీట్ పేపర్ లీక్ అనేది 23 లక్షల మందితో ముడిపడిన అంశమని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. అందుకే అన్ని వైపుల నుంచి పరిశీలించి జాగ్రత్తగా పరిశీలించాకే తీర్పు ఇస్తామని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 11కి వాయిదా వేస్తుంది. నీట్ యూజీ ఎంట్రన్స్ పరీక్ష పేపర్ లీక్ అంశంపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేస్తుంది. నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ అయిన మాట వాస్తవమని స్పష్టం చేస్తుంది. అయితే లీక్ అయిన పేపర్ ఎంతమందికి చేరిందన్న విషయం ఇంకా తేలాల్సి ఉందని పేర్కొంది. పేపర్ లీక్తో ఇద్దరు విద్యార్థులకే సంబంధం ఉందని అంటున్నారు. లీక్ అయిన పేపర్ ఎంతమందికి చేరిందో గుర్తించారా? పేపర్ లీక్తో ఎంతమంది ప్రయోజనం పొందారో గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందా? పేపర్ లీకేజ్తో ప్రయోజనం పొందిన విద్యార్థులపై ఏం చర్యలు తీసుకున్నారు? ఎంతమంది విద్యార్థుల ఫలితాలు నిలిపివేశారని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే నీట్ పేపర్ లీక్ అనేది 23 లక్షల మందితో ముడిపడిన అంశమని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. అందుకే అన్ని వైపుల నుంచి జాగ్రత్తగా పరిశీలించాకే తీర్పు ఇస్తామని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 11కి వాయిదా వేస్తుంది.